జింబాబ్వేకి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు సోమవారం వెస్టిండీస్తో మ్యాచ్లో ఆల్రెడీ విండీస్ బ్యాటింగ్ వీరులు వీర విధ్వంసం సృష్టించి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 19 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం 250+ స్కోర్ సాధించి జింబాబ్వే బౌలర్లను ఉతికారేయడమే కాకుండా 107 రన్స్ తేడాతో గెలిచి ఈ సీజన్లోనే భారీ విక్టరీ సాధించింది విండీస్. అయితే జింబాబ్వేకి ఈ ఓటమి కంటే పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా ఇంజురీ. జింబాబ్వే ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్లో రజా చాలా కీ రోల్ పోషించాడు. అలాంటిది ఈరోజు విండీస్తో మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ సీరియస్గా ఇంజూర్ అయ్యాడు రజా. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో సికందర్ రజా వేసిన ఓ ఫుల్ టాస్ బాల్ని రోమన్ పావెల్ స్ట్రైట్గా బలంగా కొట్టాడు. ఆ బాల్ నేరుగా తన వైపే రావడంతో రజాకి తప్పుకునే టైం కూడా దొరకలేదు. దాంతో ఆ బంతికి చేతిని అడ్డం పెట్టాడు. కానీ ఆ ఫోర్స్కి బాల్ని ఆపలేకపోగా ఎడమ చేతి చిటికన వేలు ఫ్రాక్చర్ అయిందట. కానీ ఇంత ఫ్రాక్చర్ అయినా కూడా రజా తన పూర్తి ఓవర్ కంప్లీట్ చేసి వెళ్ళాడు. ఆ తర్వాత డగౌట్లో చేతికి మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ బ్యాటింగ్కి వచ్చి 27 రన్స్ కూడా కొట్టాడు. కానీ ఈ ఇంజరీ వల్ల నెక్స్ట్ ఇండియాతో మ్యాచ్లో రజా టీంలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ రజా దూరం అయితే అది జింబాబ్వేకి ఊహించిన దెబ్బగా మారుతుంది. అండ్ అలాగే ఇండియాకి మాత్రం సూపర్ ప్లస్ కాబోతోంది.